హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనమాట. మెదక్ సంగారెడ్డిలో అయితే ఉందన్నమాట, తెలంగాణ స్టేట్లో. 86 వేరియస్ వేకెన్సీస్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. దానికి సంబంధించి మనకి జూనియర్ మేనేజర్ అనమాట, కాంట్రాక్ట్ ఒక 30,000 రూపీస్ బేసిక్తో మీకు శాలరీస్ అయితే ఉంటాయి అనమాట. డిప్లొమా టెక్నీషియన్ 23,000 రూపీస్, అసిస్టెంట్ కాంట్రాక్ట్ 23,000 రూపీస్, అలాగే జూనియర్ అసిస్టెంట్ అనమాట కాంట్రాక్ట్ 21,000 రూపీస్. దీనికి అదనంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బేసిక్ పే అనమాట, ఇందాక చెప్పింది. దాంతోపాటు మీకు డిఏ ఇంకా కూడా స్పెషల్ అలవెన్సెస్, అలాగే సంవత్సరానికి 3% ఇంక్రిమెంట్స్తో పాటు అదర్ అలవెన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రీ అకామిడేషన్, అలాగే ఫ్రీ క్యాంటీన్ అన్నీ ఉంటాయన్నమాట. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఏం లేదనమాట. మీకు ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి పర్సంటేజ్ అగ్రిగేట్ ఆధారంగా ఇంటర్వ్యూస్ కాల్ చేయడం జరుగుతుంది. మీకు ఆ యొక్క మార్క్స్కి 85% వెయిటేజ్ ఇస్తారు. మిగతా 15 మార్క్స్ వచ్చేసరికి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ఎడ్హాక్ బేసిస్ అనమాట, టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్. ఫ్రెండ్స్ జాబ్ లొకేషన్ వచ్చేసరికి మనకి సంగారెడ్డి అనమాట, హైదరాబాద్ 502205 ఆ యొక్క లొకేషన్లో అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి జూనియర్ మేనేజర్లో కూడా మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. మెకానికల్, ప్రొడక్షన్, క్వాలిటీ మేనేజ్మెంట్, అలాగే ఎలక్ట్రికల్, అలాగే బిజినెస్ అనాలిసిస్ వాటిల్లో ఉన్నాయన్నమాట వేరియస్ వేకెన్సీస్. అన్ని కేటగిరీస్లో ఉన్నాయి. మీకు మీ కేటగిరీలో కనుక జాబ్ లేకపోతే, ఇక్కడ పోస్ట్ లేకపోతే కనుక యూఆర్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే టెక్నీషియన్ అంటే డిప్లొమా టెక్నీషియన్కి సంబంధించి కూడా మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రికల్, టూల్ డిజైన్, అలాగే డిజైన్, అలాగే క్యూసీ అనమాట, క్వాలిటీ కంట్రోల్, అలాగే క్వాలిటీ ఇన్స్పెక్షన్కి సంబంధించి, అలాగే అసిస్టెంట్ అనమాట కాంట్రాక్ట్ బేసిస్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, స్టోర్స్ డిపార్ట్మెంట్, సెక్రటరియల్ డిపార్ట్మెంట్, అలాగే జూనియర్ అసిస్టెంట్ అనమాట కాంట్రాక్ట్. ఇలా అయితే ఉన్నాయి అనమాట. టోటల్గా 86 అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి జూనియర్ మేనేజర్ కాంట్రాక్ట్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ డిగ్రీ అయితే కావాలన్నమాట. ఇంజనీరింగ్ దాంట్లో మన ఏదైతే ఆ డిపార్ట్మెంట్ ఉందో బ్రాంచ్ దాంట్లో అనమాట. ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు పీపీక్యూ అంటే పోస్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, ఆ యొక్క డిగ్రీ అయిన తర్వాత ఉన్నటువంటి ఒక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో 1 సంవత్సరం పాటు ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. అది అయితే గవర్నమెంట్లో కానీ, పిఎస్యూలో కానీ, ఇంకా రిప్యూటెడ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కానీ ఏదైనా పర్లేదన్నమాట, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది. అలాగే ఇక జూనియర్ మేనేజర్ ప్రొడక్షన్కి సంబంధించి కూడా మన ప్రొడక్షన్ ఇంజనీరింగ్, లేదంటే మెకానికల్, ఆటోమొబైల్, మెకానికల్ ప్రొడక్షన్, అలాగే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఇలా అయితే ఇచ్చారనమాట. వేరియస్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఆ మెకానికల్కి సంబంధించి. వాటిల్లో కనుక మీకు డిగ్రీతో పాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి అప్లై అయితే చేసుకోవాలి. అలాగే జూనియర్ మేనేజర్ క్వాలిటీకి సంబంధించి కూడా ఎలక్ట్రికల్, దానికి సంబంధించినటువంటి బ్రాంచెస్లో డిగ్రీ అయితే కావాలి. దీనికైతే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. జూనియర్ మేనేజర్ కాంట్రాక్ట్ ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మీకు ఇంజనీరింగ్ అయితే కావాలి, ఫస్ట్ క్లాస్ అనమాట. ఇంకా దాంతోపాటు 2 ఇయర్స్ ఎంబీఏ లేదంటే పీజీ డిగ్రీ అయితే అవసరమైతే అవుతుంది. లేదంటే డిప్లొమా ఉన్నా కూడా మనకి మెటీరియల్స్ మేనేజ్మెంట్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్లో కానీ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. జూనియర్ మేనేజర్ కాంట్రాక్ట్ ఎలక్ట్రికల్కి సంబంధించి కూడా మనకి ఎలక్ట్రికల్లో కానీ, ఇంకా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కానీ, లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించిన వాటిల్లో కనుక మీకు ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా జూనియర్ మేనేజర్ బిజినెస్ అనలిటిక్స్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్లో కానీ, లేదంటే ఐటీ దాని రిలేటెడ్ వాటిల్లో కనుక మీకు ఫస్ట్ క్లాస్ డిగ్రీతో, ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు మీకు ఆ యొక్క మాస్టర్స్ డిగ్రీ కూడా అవసరమైతే అవుతుంది అనమాట, అంటే ఎంబీఏ. అలాగే 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. ఇంకా డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి టెక్నీషియన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిప్లొమా అయితే కావాలన్నమాట ఆ యొక్క బ్రాంచెస్కి దానికి సంబంధించిన వాటిల్లో. లేదంటే మనకి బీఎస్సీ కూడా ఉన్నట్టు దీనికి అప్లై అయితే చేసుకో. సపోజ్ మీరు ఇలా డిప్లొమా టెక్నీషియన్ మెటలర్జీ తీసుకుంటే డిప్లొమా లేదంటే బీఎస్సీ కెమిస్ట్రీ ఉన్నా కూడాను అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి అసిస్టెంట్ కాంట్రాక్ట్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ డిగ్రీ అయితే కావాలన్నమాట. ఎనీ డిగ్రీ విత్ 1 ఇయర్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ కానీ, ఇంకా ఇండస్ట్రియల్ రిలేషన్స్లో కానీ, పిఎంఐఆర్లో కానీ ఉండాలన్నమాట. ఇంకా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది. ఇంకా అసిస్టెంట్ కాంట్రాక్ట్ స్టోర్స్కి కూడాను ఫస్ట్ క్లాస్ డిగ్రీతో పాటు ఒక 1 ఇయర్ డిప్లొమా
అలాగే 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే అవుతుంది అనమాట. ఇంకా అసిస్టెంట్ కాంట్రాక్ట్ సెక్రటేరియల్ ప్రాక్టీసెస్, దీనికి కూడాను ఫస్ట్ క్లాస్ డిగ్రీతో పాటు డిప్లొమా అయితే కావాలి. కమర్షియల్ ప్రాక్టీసెస్లో కానీ దానికి సంబంధించిన వాటిలో స్టెనోగ్రఫీ కూడా అవసరమైతే అవుతుంది. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అవుతుంది అనమాట. ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా పర్వాలేదు. ఇంకా జూనియర్ అసిస్టెంట్ కాంట్రాక్ట్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి 3 years డిప్లొమా ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసెస్, లేదంటే ఇంటర్ విత్ టైపింగ్ సర్టిఫికేట్ ఉన్నా కూడాను దీనికి అప్లై అయితే అయితే 1 year ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది అనమాట. అన్ని వేకెన్సీస్కి కూడాను 1 to 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట, ప్రైవేటు లేదంటే గవర్నమెంట్ వాటిల్లో. ఫ్రెండ్స్, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఫుల్ టైమ్ రెగ్యులర్ డిగ్రీస్ అయితే కావాలన్నమాట. అలాగే మనం ఆ యొక్క 10+2+4 లేదంటే 10+2+5 ఆ యొక్క స్ట్రీమ్లో అయితే చదువుకొని అయితే ఉండాలన్నమాట. ప్లస్ ఇంకా ఏజ్ క్రైటీరియాకి సంబంధించి మినిమం 18, మ్యాక్సిమం 30 years అనమాట. అంటే 18 to 30 years మధ్య ఉంటే సరిపోతుంది. SC ST వాళ్ళకైతే 35, OBC వాళ్ళకైతే కనుక 33, ఇంకా PWD క్యాండిడేట్స్కి వచ్చేసరికి దాదాపుగా 40 years వరకు వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కింద అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ కింద ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. దానిని A4 పేపర్ మీద ప్రింట్ తీసుకొని మీరు దాన్ని ఫిల్అప్ చేసుకొని ఈ అడ్రస్కి అయితే పంపించుకోవాలన్నమాట. ద డిప్యూటీ జనరల్ మేనేజర్ HR ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఇంకా ఎద్దుమైలారం డిస్ట్రిక్ట్ అనమాట, సంగారెడ్డి, తెలంగాణ 502205. అదైతే పంపించుకోవాలి. అదే ఆర్డినరీ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ ఎలా అయినా పర్లేదు అనమాట. కేవలం మనం ఇండియా పోస్ట్ ద్వారా మాత్రం పంపించుకోవాలి, కొరియర్లో పంపించకూడదు అనమాట. సో ఇండియా పోస్ట్ ఆర్డినరీ కానీ లేదంటే స్పీడ్ పోస్ట్ కానీ పంపించుకోవాలి. డైరెక్ట్గా కూడా మనం బై హ్యాండ్ కూడా ఇవ్వకూడదు అనమాట. ఆర్డినరీ పోస్ట్ లేదంటే స్పీడ్ పోస్ట్లో మాత్రమే పంపించుకోవాలి. కవర్ మీద అయితే క్లియర్గా అయితే రాసుకోవాలన్నమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వేసుకొని పైన ఉన్నది మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే ఆ పోస్ట్ మీ యొక్క కేటగిరీ ఏంటనేది క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా అప్లికేషన్ ఫీజు అయితే SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వీళ్ళకి ఎవరికి ఫీజు లేదనమాట. ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి ఎవరికి లేదనమాట. మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ క్యాండిడేట్స్ UR OBC అండ్ EWS 300 రూపీస్ అయితే వాళ్ళైతే ఫీజు అయితే పే చేసుకోవాలి ఈచ్ పోస్ట్కి అనమాట. మీరు ఒకదానికన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలంటే సపరేట్ ఫీజు, సపరేట్ అప్లికేషన్, సపరేట్ కవర్ అయితే మీరు పంపించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ అడ్రస్కి అయితే పంపించుకోవాలి. మీరు 21 days అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతున్నది. ఫ్రెండ్స్, ఇక్కడ 9th November 2024 అయితే దీనిని ఇష్యూ చేశారు. 21 days అనుకుంటే మనం 30th November 2024 లోపు చేరేలాగా అయితే మీరు పంపించుకోవాలన్నమాట. ఇదైతే అడ్వర్టైజ్మెంట్ నెంబరు 04/2024. అదైతే మీరు కవర్ మీద క్లియర్గా మెన్షన్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వేసి తర్వాత మీ యొక్క కేటగిరీ ఏంది, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మొదట మీకు ఫీజు ఎలా పే చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ అనేది చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ PSU అని ఉంటుంది అనమాట. మీరు మొదట ఏం చేయాలంటే ఆన్లైన్ SBI కలెక్ట్ అని ఉంటుంది అనమాట. గూగుల్లో టైప్ చేస్తే SBI కలెక్ట్ అని ఇలాంటి ఒక లింక్ అయితే వస్తుంది పోర్టల్. ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ మీరేం చేయాలంటే PSU పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం ఇక్కడ PSU పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనే కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాము. లోపలికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఈ సెర్చ్ బార్లో మీరు ARMOURED అని సెలెక్ట్ ఇక్కడ టైప్ చేసుకుంటే మీకు ఇలా అయితే వస్తాయి అనమాట. ఇక్కడ ఆర్మోర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ అంటే AVNL అనమాట. ఈ AVNL తమిళనాడులో కూడా ఉంది, కింద మన తెలంగాణలో కూడా ఉంది అనమాట. మన లాస్ట్ అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుంటే ఇలాగ వస్తుంది ఆర్మోర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ AVNL ఇక్కడైతే వచ్చిందనమాట. దీనికి కూడా చెన్నై అడ్రస్ అయితే వస్తున్నది, అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన OFMK అని చాలా ఉంటాయి. మీరు కిందకు వచ్చేసి మిస్సెలేనియస్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, వేరే తీసుకోకూడదు. ఫ్రెండ్స్, ఇక్కడ OFMK మిస్సెలేనియస్ అది మాత్రమే తీసుకోవాలన్నమాట.
ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది 11th పేజీలో అనమాట. ఇక్కడ ఆర్మోర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ తీసుకున్న తర్వాత ఓఎఫ్ఎంకే మిస్లేనియస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. పిఎస్సికి రావాలి, ఆర్మోర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్, ఓఎఫ్ఎంకే మిస్లేనియస్ తీసుకోవాలి. ఓఎఫ్ఎంకే మిస్లేనియస్ అనమాట మనం తీసుకున్నాము. ఓఎఫ్ఎంకే మిస్లేనియస్ మీ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి, ఈ విధంగా టైప్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ పర్సనల్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డిజిగ్నేషన్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ నేమ్ అనమాట. అలాగే ఇక్కడ సెక్షన్ ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవి మనం ఎంటర్ చేసుకోవాలి. కొన్ని మన దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఉండదన్నమాట, సో అవన్నీ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పర్సనల్ నెంబర్ కూడా అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ ఇచ్చారు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. అమౌంట్ అనమాట 300 పోస్ట్కి. ఇక్కడ రిక్రూట్మెంట్ ఫీజ్ అని చెప్పేసి ఫర్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే సపోజ్ జూనియర్ అసిస్టెంట్ అయితే జూనియర్ అసిస్టెంట్ అలాగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్, మీ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అన్న బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇలా అయితే వస్తుంది అనమాట. మళ్ళీ మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక మీకు నెట్ బ్యాంకింగ్ ఉంటే దీని ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఈ యొక్క రూపే డెబిట్ కార్డు కానీ ఇంకా క్రెడిట్ కార్డ్స్ కానీ ప్రీపెయిడ్ కార్డ్స్ కానీ ఏదైనా ఉంటే వీటి ద్వారా చేసుకోవచ్చు. అలాగే మీరు యూపీఐ ద్వారా కూడాను ఫీజు అయితే పే చేసుకోవచ్చు అనమాట. ఎలాగైనా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. కంప్లీట్ పేమెంట్ అయిపోతుంది. ప్రింట్ రిసిప్ట్ ఉంటుంది అనమాట. ఆ రిసిప్ట్ అయితే మీరు ప్రింట్ అయితే తీసుకోవాలి. రెఫరెన్స్ నెంబర్ అవన్నీ ఉంటాయి అక్కడ, అది తీసుకొని దీని అప్లికేషన్తో పాటు ఇది కూడాను జత చేయాలి. ఆ యొక్క డీటెయిల్స్ అయితే మీరు అప్లికేషన్ ఫామ్లో కూడాను మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇదైతే మనం A4 పేపర్ ప్రింట్ అయితే తీసుకోవాలన్నమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి ఇదనమాట 04/2024 అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తాం టెక్నీషియన్ ఏంటనేది ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత సైన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సగమేమో అప్లికేషన్ మీద సగమేమో దీని మీద అనమాట, ఫోటోగ్రాఫ్ మీద. ఇక్కడైతే మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి రాసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా ఈ అడ్రస్కి అయితే పంపించుకోవాలి. 2 అడ్రస్ ఇక్కడ నేమ్ అయితే రాసుకోవాలి. 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఫాదర్స్ నేమ్ రాసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ వేసుకోవాలి, ఏజ్ అనమాట. యాజ్ అన్ డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అంటే 9th November 2024కి మీ ఏజ్ అనమాట. ఇయర్స్, మంత్స్, ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు. నెక్స్ట్ ఒకటి ఇండియన్ రాసుకోవాలి ఇక్కడ. అలాగే కేటగిరీ మీ యువర్ ఎస్సీనో ఎస్టీనో ఏంటనేది. ఇంకా కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితే కనుక ఆ యొక్క రెలవెంట్ సర్టిఫికేట్ కూడా మీరు జత చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఇక్కడ ఎస్. ఫ్రెండ్స్ మీరు ఎస్ అయితే కనుక నో కొట్టేసుకోవాలి, నో అయితే కనుక ఎస్ కొట్టేసి నో అనేది ఉంటుంది అనమాట. ఎస్ పెట్టిన వాళ్ళైతే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే మీరు దానికి ఎంక్లోజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే ఎస్ పెట్టుకోవాలంటే నో కొట్టేసుకోవాలన్నమాట. ఎస్ అనేది ఉండిపోతుంది. సో కంప్లీట్ పోస్టల్ అడ్రస్ విత్ పిన్ కోడ్ అనమాట. మీ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో కమ్యూనికేషన్ అడ్రస్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా అడ్రస్, పిన్ కోడ్, ఇంకా స్టేట్ అన్నీ కూడా వేయాలన్నమాట. దీనికి ఆంధ్ర తెలంగాణ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇది డిఫెన్స్ ఆర్గనైజేషన్ కాబట్టి అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే పాన్ కార్డ్ నెంబర్ అనమాట. ఆధార్ కార్డ్ నెంబర్ వేసుకోవాలి. మొబైల్ నెంబర్ అనమాట. ఒకటి మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి, రెండోది ఉన్నా కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. ఇంకా కూడాను 2 ప్రామినెంట్ అండ్ విజువల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోడ్స్ అనమాట, పుట్టుమచ్చలు. మీ యొక్క 10th మెమోస్ ప్రకారం ఎక్కడైతే మీకు పుట్టుమచ్చలు ఉన్నాయో ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఏంటనేది. ఇంకా వేరే అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు లేదు, మిగతా వాళ్ళకైతే ఫీజు అయితే ఉంటుంది అనమాట. వాళ్ళైతే ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫీమేల్ కాకుండా వేరే వాళ్ళైతే కనుక ఎస్ పెట్టాలంటే ఫీజు పే చేసినట్టు అనమాట. మిగతా వాళ్ళైతే ఎస్ కొట్టేయాలి, నో ఉంటుంది. వాళ్ళకైతే ఫీజు పే చేయనట్టు ఇక్కడ ఆప్షన్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్ ఫీజు పే చేసిన వాళ్ళు ఇక్కడ నెంబర్ ఉంటుంది, రిఫరెన్స్ నెంబర్, ఈఎంఆర్ఓ నెంబరు, డేట్ అయితే వేసుకోవాలన్నమాట. ఫీజు పే చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకోవాలి. ఇంకా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. 10th క్లాస్ నుంచి పర్సంటేజ్ లేకపోతే సిజిపి ఎంత వచ్చింది, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, 2015 16 కాలేజీ నేమ్, స్కూల్ నేమ్ అనమాట. ఇంకా యూనివర్సిటీ నేమ్ లేదంటే బోర్డు అనమాట, సిబిఎస్ఈ బోర్డు, స్టేట్ బోర్డు. అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ ఏవైతే మీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అన్నీ ఎంటర్ చేసుకుంటూ రావాలి వరుసగా. ఇంకా ఎక్స్పీరియన్స్
ప్రతి పోస్ట్కి మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. ప్రైవేట్ లేదంటే గవర్నమెంట్. కంపెనీ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, రాసుకోవాలి. ఇంకా పోస్ట్ ఏ పోస్ట్ చేశారు, ఎప్పటి నుంచి ఎంతవరకు డేట్స్ వేసుకోవాలన్నమాట. పే స్కేల్ ఎంత తీసుకున్నారు, లేకపోతే సిటీసీ అనమాట, సంవత్సరానికి ఎంత తీసుకున్నారు అనేది. ఇంకా మేజర్ రెస్పాన్సిబిలిటీస్, మీ యొక్క డ్యూటీ అక్కడ ఏం చేశారనేది బ్రీఫ్గా రాసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకేదైనా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కనుక ఒక ఎడిషనల్ పేపర్ పెట్టి దాని మీద మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఈ బాక్స్లో కనుక పట్టకపోతాయి అనమాట. ఎంక్లోజర్స్ అయితే ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మీరు 10 అయితే ఇచ్చారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అందరూ కూడా పంపించుకోవాలి. అదైతే మీరు సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ తీసుకొని జిరాక్స్ కాపీ మీద మీరు సైన్ చేసి పైన సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి రాసేసి దాంతోపాటు ఎంక్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్ అని చెప్పేసి మీరు పెట్టాలన్నమాట, రాసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట, ఎస్ అని రాసుకోవాలి. అట్లాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, కన్సాలిడేటెడ్ మార్క్ షీట్, లేదంటే కనుక సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటి, మార్క్స్ మేమో కానీ అన్ని సంవత్సరాలది ఉన్నది, లేదంటే సర్టిఫికేట్ కానీ ఎంక్లోజ్ చేయాలి. ఎస్ఎన్ పెట్టాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా పెడతా ఉంటే ఎస్ఎన్ పెట్టాలి ఇక్కడ. అలాగే కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళది ఎస్ పెట్టుకోవాలి. జనరల్ క్యాండిడేట్స్ అయితే నో పెట్టాలి ఇక్కడ. అలాగే డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరన్నా ఉండి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి. ఆ సర్టిఫికేట్ ఎంక్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇంకా వెదర్ ఆల్ అబౌవ్ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ ఆర్ సెల్ఫ్ అటెస్టెడ్, మీరు అన్ని కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేశాడని చెప్పేసి ఎస్ పెట్టుకోవాలన్నమాట. అంటే మీరు సైన్ చేయాలి జిరాక్స్ కాపీ మీద, పైన సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి రాసుకోవాలన్నమాట. అలా రాసామని చెప్పేసి కూడా ఎస్ పెట్టుకోవాలి ఇక్కడ. ఇంకా 2 కాపీస్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అనమాట. ఒక ఫోటోగ్రాఫ్ ఇక్కడ అతికించాలి, ఇంకా 2 కాపీస్ ఎక్స్ట్రా అయితే మీరు పంపించాలన్నమాట. అలాగే ఆ యొక్క ఫోటోగ్రాఫ్స్ బ్యాక్ సైడ్ అయితే మీరు పంపించే దాని మీద ఎడిషనల్ ఫోటో మీద నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అయితే రాసుకోవాలన్నమాట. ఒకటైతే ఇక్కడ అతికించాలి, దాని మీద అవసరం లేదు. మిగతా వాటి మీద మాత్రం నేమ్ ఆఫ్ ద డేట్, నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే రాసుకోవాలన్నమాట. కాపీ ఆఫ్ పేమెంట్, ఎవరైతే ఫీజు పే చేశారో ఆ కాపీ పంపించుకోవాలి. ఎవరికైతే ఫీజు ఉందో వాళ్ళు అనమాట. ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చారో మీ పేరు రాసుకొని సైన్ చేసుకొని డేట్ ప్లేస్ వేసుకొని ఇదైతే పంపించుకోవాలన్నమాట. ఈ అప్లికేషన్ ఫామ్, అట్లాగే ఆ యొక్క ఎంక్లోజర్స్, ఆ యొక్క ఫీజు మొత్తం కలుపుకొని ఆ అడ్రస్కి 30th November 2024 లోపు ఆ అడ్రస్కి చేరేలాగా అయితే మీరు పంపించుకోవాలన్నమాట. టు ద చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ యూనిట్ ఆఫ్ ఆర్మోర్ వెహికల్ నిగమ్ లిమిటెడ్, సంగారెడ్డి, తెలంగాణ 502205. ఆర్డినరీ పోస్ట్ లేదంటే స్పీడ్ పోస్ట్లో పంపించుకోవాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి 86 వేరియస్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ సంగారెడ్డిలో